నల్గొండలో నలుగురు కుటుంబ సభ్యుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. సుల్తాన్, హసీనా, ముజామిల్, అఫోరా హత్య కేసులో ప్రధాన నిందితుడు అస్లాం అని తేలడంతో అరెస్టు చేశారు. నలుగురిని చంపింది హసీనా అక్క కుమార్తె భర్త అస్లాం అని నిర్ధారించారు. ఈ నెల 20న తెల్లవారుజామున హసీనా ఇంటి వద్ద కాపుగాసి నలుగురు కుటుంబ సభ్యులను ఒక్కొక్కరుగా కడతీర్చాడు. ఆర్థిక లావాదేవీలు, హసీనా వద్ద ఉన్న బంగారం, ఆస్తి కోసమే అస్లాం మానవత్వాన్ని మరిచి కత్తివేటుతో కుటుంబాన్నే కబలించాడు. 7 బృందాలుగా ఏర్పడి పక్కా ఆధారాలతో అస్లాం సహా నలుగురు నిందితులను కటకటాల్లోకి నెట్టామని నల్గొండ ఎస్పీ వివరించారు. కాలనీలో బాగా స్మెల్ వస్తుందని చెప్పి మనము వెంబటే మన వాళ్ళు వెళ్ళి రెస్పాండ్ అయ్యేసరికి చూస్తే 4 డెడ్ బాడీస్ మనకి ఆ ఇంట్లో దొరుకుతాయి. బాడీని పోస్ట్ మార్టం కి షిఫ్ట్ చేసి బేస్డ్ ఆన్ ప్రిలిమినరీగా ఇంజురీస్, స్టాబింగ్ ఇంజురీస్ ఉన్నాయని చెప్పేసి మనం మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉంటారు. హౌస్ ఓనర్ పేరు సుల్తాన్, వాళ్ళ వైఫ్ హసీనా, కొడుకు ముజామిల్, డాటర్ అపూరా. సుల్తాన్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ కోవిడ్ లో చనిపోయిన తర్వాత హసీనాని పెళ్లి చేసుకుంటాడు. హసీనానికి కూడా 3rd మ్యారేజ్. జాయింట్ టీమ్స్ మనం ప్లాన్ వేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా 4 అక్యూజ్ అని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ A1 ఇతని పేరు సయ్యద్ అస్లం, A2 తబస్సుమ్ ఇతని వైఫ్, A3 మొహమ్మద్ సోహెల్ ఇతను అస్లం వాళ్ళ ఫ్రెండ్, A4 హేమంత్ కుమార్ ఇతను బంగారం తీసుకున్న రిసీవర్. పాత గొడవలు ఏంటంటే ఈ హసీనా అనే అమ్మాయి ఈ అస్లంకి 1 year బ్యాక్ 1 లక్ష రూపాయలు అప్పు ఇచ్చిన తర్వాత ఆ అప్పుకి చాలా హైగా ఇంట్రెస్ట్ అడగడం వల్ల అతను ఇప్పుడు దాకా సుమారు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆమె ఇంకా కూడా నాకు డబ్బులు రావాలని చెప్పేసి అతని బాగా వేధించింది. ఈ తబస్సుమ్ వాళ్ళ మదర్ అంటే ఇప్పుడు హసీనా వాళ్ళ అక్క 2013లో ఈ హసీనా మీద FIR రిజిస్టర్ అయితే వాళ్ళ మదర్ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ తబస్సుమ్ మా అమ్మ ఈ హసీనా వాళ్ళకి జైలుకి వెళ్ళిందని చెప్పి కక్ష కూడా పెంచుకోవడం జరిగింది. హసీనా వాళ్ళ ఫస్ట్ భర్తతో ఉన్న కూతురు తబస్సుమ్తో షేర్ చేసుకుంటూ మా అమ్మ దగ్గర బంగారం ఉన్నది, చాలా వరకు డబ్బులు ఉన్నాయి, ఆ ఇల్లు ప్రాపర్టీ కూడా ఉన్నది, వాళ్ళ ఆయనతో డిస్కస్ చేసి వీళ్ళందరినీ చంపేస్తే ఆ బంగారం, ఆ ఆస్తి పత్రాలు ప్లస్ ఇంట్లో ఉన్న క్యాష్ అన్ని కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఈ మర్డర్ కి ప్లాన్ వేయడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి 7-7:30 ప్రాంతానికి మన నల్గొండకు వస్తాడు. పీర్ల పండుగ ఉంది కాబట్టి నేను రాత్రి మీ దగ్గర మీ ఇంట్లో పండుకోవచ్చా అంటే వాళ్ళు వద్దని చెప్పేసి ఫోన్ పెట్టేసి వాళ్ళు వద్దని చెప్తారు. దాని తర్వాత కూడా ఇతను ఒక 3-4 సార్లు వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఫోన్ ఎత్తలేదు. ఆ ఇంటి నుంచి గోడ దూకి రాత్రి సుమారు 1:30-2 టైంకి ఆ ఇంటి బయట వెయిట్ చేస్తాడు. పొద్దున 5 o'clockకి హసీనా బయటికి రాగానే డోర్ తీసి బయట వాష్రూమ్ కి రాగానే అతని దగ్గర ఉన్న కత్తి, మెడక అండ్ చెస్ట్ మీద కూడా స్టాబ్ చేయడం జరుగుతుంది. అయితే ఈమె బంగారం అంతా కూడా ఆమె డ్రెస్ లో పెట్టుకుంటుందని చెప్పేసి డ్రెస్ ఎత్తుకుతే డ్రెస్ లో ఏం దొరకదు. అయితే మళ్ళీ ఇంటి లోపలికి వెళ్లే సమయానికి కరెక్ట్ అదే టైంకి అతను వాళ్ళ ఆయన కూడా బయటికి వస్తాడు. అతన్ని కూడా సుమారు ఒక 4-5 సార్లు గొంతు మీద స్టాబ్ పొడవడం జరుగుతుంది. పిల్లగాడు ముజమ్మిల్ లేచి ఇంకా నిద్రలోనే బయటకు వచ్చే లోపల అటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఘర్షణ నడుస్తుంది. ముజమ్మిల్ ని గొంతు కోసి అతన్ని కూడా మెడకాయ దగ్గర స్టాబ్ చేయడం జరుగుతుంది. పాప అపూరా మళ్ళీ ఈ అమ్మాయి సాక్ష్యం చెప్తే నేను ఇస్తా అని చెప్పేసి ఇతను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి బెడ్ కింద దాచుకుంటే నిర్దాక్షిణంగా అమ్మాయిని బెడ్ కింద నుంచి లాగి మళ్ళీ ఆ అమ్మాయి గొంతు కోసి ఆ అమ్మాయిని కూడా చంపడం జరిగింది. డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయి కూడా వెతుక్కొని అతను మళ్ళీ అవన్నీ తీసుకుని మళ్ళీ బయటికి వాళ్ళ ఇంట్లో ఉన్న తాళమే చూసుకొని ఆ తాళం వేసి అతను అక్కడ నుంచి పారిపోవడం జరుగుతుంది. ఫ్రెండ్ సోహెల్ ఉంటాడు, ఇట్లా చంపినా అని చెప్పి బంగారం అంతా కూడా మనం మార్చి దాని డబ్బులు తీసుకోవాలని చెప్పేసి అతనితో వాళ్ళిద్దరు కూడా కలిసి బంగారాన్ని మార్చి మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు మనము ఈ సోహెల్ ఈ అస్లం దగ్గర నుంచి ఈ కత్తి ప్లస్ ఆ రక్తమడుగు బట్టలు, ఈ బట్టలన్నీ కూడా అవుట్స్కట్స్ లో పడేస్తాడు. ఈ బట్టలు కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అన్ని కూడా ఒకటే పర్సన్ స్టాబ్ చేసినట్టు కూడా క్లియర్ స్పష్టంగా కనిపిస్తున్నది. సో ఒక పర్సనే 4 లైన్లా బయటికి వస్తున్న కొద్దీ చంపుకుంటా వెళ్ళాడు.